టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ డాక్టర్ అనూహ్య. సో అనూహ్య, మామూలుగా మనం ఎక్కడ చూసినా మమ్మల్ని తొక్కేస్తున్నారు, పాలిటిక్స్ నడిపిస్తున్నారు, మాలో టాలెంట్ ఉంది, మేము ఎంత కష్టపడుతున్నా మాకు ప్రమోషన్స్ రావట్లేదు, లేదంటే మా పనిని గుర్తించట్లేదు. ఏమీ చెయ్యని వాళ్ళనేమో హైప్ చేస్తూ ఉంటారు, చేసే వాళ్ళనేమో డౌన్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు ఆఫీస్ మేడ్, ఆఫీస్ బాయ్ నుంచి బాత్రూమ్లు కడిగే వాళ్ళ నుంచి ఈ ప్రతి ఒక్క నలుగురిలో ఒకరు ఖచ్చితంగా మైండ్లో ఉన్నదే ఇదనమాట. అవును, ఇది ఒక రకం. ఇలాంటి పర్సన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇంకో టైప్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేయకపోయినా మాకు ప్రమోషన్ రాలేదు, మమ్మల్ని గుర్తించట్లేదు అంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నారు, వాళ్ళు పని చేస్తున్నారు, ఆవేదన వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ పని చేయకపోయినా కొంచెం చేసిన పనికి ఎక్కువ గుర్తింపు కావాలని ఇక్కడ. అంటే మనుషులు రకరకాలుగా ఉంటారు. ఎలా వీళ్ళని డీల్ చేయాలి, వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? అవేర్నెస్ అనుకుందాం, ప్రతి ఒక్కరిలో ఇది కావాలి. ఎలా అంట? సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి అసలు? అంటే అసలు నువ్వెవరు, నీ పర్సనాలిటీ ఏంటి, నీకేం కావాలి, నీకు అంత డీప్గా తెలియాలన్నమాట. చూడటానికి అంటే రూపు, రంగు, హైట్, వెయిట్ ఇవి కాదు. నిజంగా అసలు నీ వాల్యూస్ ఏంటి, నీకేం కావాలనుకుంటున్నావు, నీకు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావు, అంత క్లారిటీ ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉన్నప్పుడు. సెల్ఫ్ అవేర్నెస్ వల్ల వర్క్ ప్లేస్లోనే కాదు, ఈవెన్ రిలేషన్స్లో కానీ, పేరెంటింగ్లో కానీ, ఎక్కడైనా కూడాను ఇది లేకపోవటం వల్లే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనం ఇమోషన్స్ మేనేజ్మెంట్ మీద ఒక వీడియో చేసాం ఇది వరకు, ఎలా మేనేజ్ చేయాలి అని. అందులో కూడా ఏం మాట్లాడుకున్నాం, మనం కాన్షియస్నెస్ తెచ్చుకోవాలి మనం రియాక్ట్ అయ్యే కన్నా ముందు. అంటే ఏంటి, ఇది కూడాను సెల్ఫ్ అవేర్నెస్ అనమాట. ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఎలా తెచ్చుకోవాలి, అసలు ఎందుకు అవసరం? అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, నీ కోసం నీకు తెలియడమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా నిన్ను ఎలా చూస్తున్నారు అనేది కూడా నీకు తెలియాలి. ఎగ్జాక్ట్లీ, అది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి వర్క్ ప్లేస్లోని ఒక మిడ్ లెవెల్ మేనేజర్ ఎవరో ఉందాం అనుకున్నాం. ఆయనకి టెక్నికల్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి, కష్టపడుతున్నాను, నేను పని చేస్తున్నాను అంటే. కొంతమంది ఉంటారు చూడండి, బాగా ఎక్కువ కష్టపడి ఏదో సాధించేయాలి, ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ తొందరగా ఫినిష్ చేసేయాలి అని అట్లా పాటుపడుతూ అది చేస్తున్నా కూడా ప్రమోషన్ అనేది రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు మీరు చెప్పినట్టు. ఇక్కడ ఏమవుతుంది, ఈయనకి స్కిల్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు వర్క్ చేసే విధానం, కమ్యూనికేట్ చేసే విధానం చాలా అగ్రెసివ్గా ఉంటుంది అనమాట. అన్నిటినీ ఇంకా దగ్గరుండి అన్నీ చేసి పర్ఫెక్ట్గా కావాలి అని అనుకుంటారు, పెర్ఫెక్షనిజం వచ్చేస్తుంది ఇక్కడ. సో దానివల్ల వీళ్ళ సబార్డినేట్స్కి ట్రీట్ చేసే విధానం అనేది మారిపోతుంది. ఆ అగ్రెసివ్నెస్తోని వాళ్ళ ఐడియా మంచిగానే ఉన్నా కూడా వాళ్ళు ఫేస్ చేసే విధానం, తన కింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు మంచిగా అనిపించదు వాళ్ళకి. సో అందుకని వీళ్ళు హర్ట్ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు మనం కమ్యూనికేట్ చేసే విధానంలోని, ఆ హడావిడిలోని ఆ అవేర్నెస్ లేకపోవటం వల్ల వీళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు, అవునా? సో దీనికి వాళ్ళు ఎలాగ రావచ్చు అంటే అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటారు? సింపుల్గా కొన్ని టిప్స్ ఉన్నాయి దీనికి. నేనైతే ఇక్కడ మెయిన్ ఒక ట్రెండ్ మాట్లాడతాను, ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఇలా సెల్ఫ్ అవేర్నెస్ అంటే మనతో మనకి కనెక్షన్ ఎలాగ మాట్లాడుకోవాలి అని. దానికి సింపుల్గా చెప్పాలి అంటే, ఫస్ట్ అసలు మెడిటేట్ చేశారనుకోండి, మన ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం, సైలెన్స్ మెయింటైన్ చేయడం, మెడిటేట్ చేయడం. దీనివల్ల ఏమవుతుంది, మీ థాట్స్ ఎలా ఉన్నాయి, మీ ఇమోషన్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. రెండోది చాలా ఈజీ థింగ్, రిఫ్లెక్ట్ చేయడం. ఏంటి రిఫ్లెక్ట్ చేయాలి? రోజుని మీరు రిఫ్లెక్ట్ చేసుకోవడం అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది మీకు ఒక అలవాటు అయిపోవాలి, ఒక హ్యాబిట్ అయిపోవాలి. అది ఆ రోజులోని ఎలా ఉన్నది అని, ఎలా గడిచింది అది అని. థర్డ్ ఏంటి అంటే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ మూడ్, ఇమోషనల్ ట్రాకింగ్ అంట. మీ మూడ్ ఎలా ఉంది రోజులో, అది మీరు రాసుకుంటారా లేదా? ఇప్పుడు మంచి మంచి స్టిక్కర్లు దొరుకుతున్నాయి స్మైలీస్ రూపంలోని, అది ఎంత కలర్ఫుల్గా పెట్టుకుంటారా, ఏమట చేసుకుంటారా అనేది మీ ఇష్టం.
డ్రా అయినా చేసుకోవచ్చు మీకు ఆ రోజు ఎలాగ ఫీల్ అవుతున్నారు అనింది. అలా మనం ఒక ట్రాకర్ అనేది మెయింటైన్ చేసినట్టయితే మన మీద మనకి సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు ఒక 1 వీక్ మనం కంటిన్యూస్గా ఇది చేసి ఫాలో అయ్యామనుకోండి, అసలు ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఏంటి అనేది అవుతుంది. ఇప్పుడు అదే మేనేజర్ కనుక ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది డెవలప్ చేసుకొని, వేరే టెక్నిక్స్ అన్నీ నేర్చుకొని సెల్ఫ్ అవేర్నెస్ డెవలప్ చేసుకొని తన టీంతోని ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తే మంచి లీడర్ అవుతాడు కదా. అప్పుడు డెఫినెట్గా ప్రమోషన్ అనేది వస్తుంది కదా, ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాను. చాలా కష్టపడుతున్నాం, నెక్స్ట్ లెవెల్కి మేము అర్హులము అనుకుంటారు. కానీ ఎక్కడ మిస్ అవుతారంటే మేబీ దానికి కావాల్సిన స్కిల్స్ ఏమైనా ఉన్నాయేమో. మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి రాసుకోండి, దానికి కావాల్సిన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అవ్వదు? సెకండ్, మీరు చెప్పింది ఏమి చెయ్యకపోయినా కూడాను అయిపోతూ ఉంటారు అనింది. అవును. ఇంకొంచెం డీటెయిల్గా చెప్తారా? అంటే ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్లు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, రాలేదు అన్న బాధ ఉంటుంది. ఇక్కడ వర్క్ చాలా తక్కువ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. పని తక్కువ, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎలా అంటారు? ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ కూడా అవేర్నెస్ హెల్ప్ చేస్తుంది. మీరు అన్నట్టు వాళ్ళకి వస్తుంది ఎక్స్పెక్టేషన్స్ అంటే రావట్లేదు, ఏదో పని చేసేస్తున్నాం కానీ రావట్లేదు అన్న ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళు చేసే పని చాలా తక్కువ. ఏం చేస్తున్నారు ఏంటి, ఇప్పుడు వీళ్ళకి ఒక ట్రాక్ చేసుకోవాలంటే వాళ్ళు రోజులోని కరెక్ట్గా రిఫ్లెక్షన్, ఇప్పుడు అదే చెప్పాం రిఫ్లెక్షన్ అనింది. వాళ్ళు ఎంత పని చేశారు, ఒక ఇంటెన్షన్ అనేది సెట్ చేసుకున్నారు అనుకోండి, రోజులో నేను ఇన్ని పనులు చేయాలి అని. అసలు అంత పెట్టకుండా వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది కదా. అవునా? ఎంతవరకు చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో అలా కూడా ఉంది. అండ్ ఇలాగే చెప్పినట్టు స్కిల్స్, వాళ్ళ స్కిల్ లెవెల్ అనేవి ఏమైనా అప్గ్రేడ్ చేసుకోవాలా ఏంటా అనింది, అది కూడా చూసుకోవాలి. దానికి నిజంగా వాళ్ళు అర్హులేనా? ఆ పోస్ట్ కావాలి అంటే కాదు కదా, నువ్వు పని చెయ్యాలి. నువ్వు చేయాల్సిన పని చేయకుండా నువ్వు వేరే వాళ్ళ మీద పెట్టకూడదు కదా. ఇక్కడ ఏమో కంప్లైనింగ్ అవుతుంది. 100% రెస్పాన్సిబిలిటీ నీ యాక్షన్స్కి నువ్వు తీసుకోవాలి, తీసుకుంటేనే అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే గాల్లోని మేడలు కట్టేస్తూ ఉంటారనమాట ఎక్స్పెక్టేషన్స్తో. నాకు అది అవ్వాలి, ఇది అవ్వాలి, ఇది అవ్వాలి అని డ్రీమ్స్ చాలా ఉంటాయి, కానీ వర్క్ ఉండదు. అనుకున్నది సాధించాలి అంటే ఆ పని చేస్తేనే కదా అవుతుంది, అప్పుడే కదా వస్తుంది. సో అది వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకోవాలి, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి ఏంటి అనింది. అయితే టైం మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం. కరెక్ట్. ఆ టైం మేనేజ్మెంట్ ఇప్పుడు చాలా సాధారణంగా వింటూ ఉంటాం, ఏమైనా చెయ్యాలి అన్నా మా దగ్గర టైం లేదండి అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చేది అదే, టైం లేదు, చాలా బిజీ స్కెడ్యూల్ అది అని. సో ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను. మీరు ఇది ఎవరికైనా కూడా, వాళ్ళకైనా సరే వీళ్ళకైనా సరే, మీ లైఫ్లోని మీరు టైం ఎలా యూటిలైజ్ చేస్తున్నారని తెలుసుకోవాలంటే ఒక పేపర్ మీద ఒక సర్కిల్ గీసుకోండి. దీని పేరేంటంటే మై టైం 24/7 అనమాట. అంటే మీ టైము మీరు ఎలా యూటిలైజ్ చేస్తున్నారో ఇక్కడ మనకి తెలుస్తుంది. మీ లైఫ్లో ప్లే చేస్తున్న రోల్స్ అన్నీ కూడాను, అంటే ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, ఒక మదర్గా, ఒక యాంకర్గా, లేదా మీరు ప్లే చేస్తున్న ఇంకా రోల్స్ అన్నీ కూడాను, ఒకరికి డాటర్ లాగా, ఇలా అన్ని రోల్స్ రాసుకొని మీరు ఒక్కొక్క సమయాన్ని ఎంతసేపు ఇస్తున్నారు. రోజులో మనకి 24 గంటలు ఉంటాయి, అందరికీ అవే గంటలు ఉంటాయి. కానీ కొంతమంది సాధించగలుగుతున్నారు, కొంతమంది సాధించలేకపోతున్నారు కదా. కరెక్ట్. ఎందువల్ల? ఇక్కడ టైం మేనేజ్మెంట్ వల్లే. సో ఎలా రాసుకుంటారు? 100% మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే టైం. ఇప్పుడు ఒక తల్లిగా అనుకుందాం అనుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే పొద్దున్న మీరు తల్లి రోల్ ఏం ప్లే చేయరు, మళ్ళీ సాయంత్రం వరకు ఫ్రీనే, మళ్ళీ ఈవినింగ్ వచ్చాకే మీరు ఆ రోల్ అనేది అది కూడా కొంతసేపే యాక్టివ్గా ప్లే చేస్తారు. అలాగా మనం ప్లే చేస్తున్న రోల్స్ ఏంటి, మనం ఎక్కడ ఏం చేస్తున్నాము అనేది ఆ 24 hours మనం వేసుకున్నామంటే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఎక్కడ మిస్ అవుతుంది ఏంటి అనేది. అయితే ఇది డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే మా వెబినార్లో కూడా జాయిన్ అవ్వచ్చు, అందులో తెలుసుకోవచ్చు మీరు దీనికోసం ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అనేది. ఒక 2 నిమిషాలే కదా, ఒక మెసేజ్ చదువుదామని తీస్తాం ఫోన్, కరెక్ట్,
ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారంటే జస్ట్ చూద్దామని 20 నిమిషాలు, అరగంట, అరగంట, గంట, గంటలు, ఇక గంటలు అసలు గంటలు గంటలు వెళ్ళిపోతాయి, తెలీదు. తెలీదు. టైం అనేది ఎక్కడ మనకి మిస్ అయిపోతుంది, Yes, ఎందుకు super. మనం అనుకున్నది సాధించలేకపోవడానికి ఇది కూడా కారణం. టైం మేనేజ్మెంట్ అనేది మనకి రావడం లేదు. సో అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఇట్లా చాలా మందికి ఉంటాయి కాబట్టి మమ్మల్ని గుర్తించట్లేదు, మాలో ఏం లోపం, మాకు ప్రమోషన్స్ రాలా. సో ప్రతిదానికి ఒక సొల్యూషన్ వీళ్ళ వెబినార్ క్లాసెస్ అనూహ్యవి. సో అనూహ్య ఒక్కసారి మళ్ళా ప్రతిదానికి మీ వెబినార్ క్లాసెస్లో ఈ 3 days ఇది ఏజ్ లిమిట్ అయితే లేదు, ఏజ్ లిమిట్ లేదు. అంతే కదా? జీవితంలో ముందుకు సాధించాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. రెడీ టు టేక్ యాక్షన్. ఓకే. సో టెక్నిక్స్ అయితే బోల్డ్ అన్న చాలా ఉన్నాయి టెక్నిక్స్. ఇది ఒక చిన్న టెక్నిక్ నేను చెప్పాను ఇక్కడ. సో మీరు క్లాస్లో జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఏమాత్రం డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.